కమ్మనైన నోరూరించే మామిడికాయ పప్పును తయారు చేసుకోండి. చాలా చాలా రుచిగా ఉంటుందండి. దీనికోసం ఒక కుక్కర్లోకి 1 కప్ దాకా కందిపప్పుని వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని కప్పు కందిపప్పుకి 2.5 కప్పుల దాకా వాటర్ వేసుకొని దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని 3 విజిల్లో వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఈలోపు 2 మామిడికాయలు, 1 ఉల్లిపాయ కోసి పెట్టుకోండి. పప్పు ఉడికిపోయాక బాగా మెత్తగా మెదుపుకొని 2 గ్లాసుల వాటర్ వేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. స్టవ్ ఆన్ చేసేసుకొని పప్పుని ఒక 10 నిమిషాల పాటు ఉడికించేసేసుకోండి. వేరొక బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పావు టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే చిన్న రెప్పలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్నాక కోసి పెట్టుకున్న మామిడికాయ, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని దీంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని ముక్కలన్నీ కూడా మెత్తగా ఉడికేంత వరకు బాగా ఉడికించేసేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఉడుకుతున్న పప్పులోకి ఈ వేయించి పెట్టుకున్న వీటిని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. దీన్ని మనం వేడి వేడి అన్నంలోకి కొద్దిగా పప్పు, నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది.